ఏమత్తయ్య గారు? అవును, మా దరిద్రం కొద్దీ దాపురించింది. అది సరిపెట్టుకునే ఊరుకున్నారు. అదే ఆ గుండమ్మలాగే అత్తయ్య గారు కూడా కక్ష పెట్టుకుంటే అది ఆదితో కలిసి ఉండేదా? అదసలు ఈ ఇంట్లో ఉండేదా? ఎందుకు కక్ష కడతాను? ఆ గుండమ్మ మా ఇంటి కోడలుగా రావటమే నాకు ఇష్టం లేదు. కాకపోతే అయిపోయింది కదా, ఇప్పుడేం చేస్తాం? అలా ఆలోచించడం, సరిపెట్టుకోవడం మీ మంచితనమే. ఆ మంచితనమే ఇప్పుడు దీని కొంప ముంచుతుంది. అయినా మంచితనం ఈ రోజుల్లో పనికిరాదే కామాక్షి. ఆ విషయం నాకిప్పుడేగా అర్థమైంది. నా చేయి కాల్చడం పక్కన పెడితే ఆయనకి కడుపు నిండా తిండి పెడదాం అనుకుంటే అది కూడా లేకుండా చేసింది. అదే నన్ను ఎక్కువగా బాధ పెడుతోంది. మీరింకా ఇలా మెత్తగా ఓర్చుకుంటూ ఉంటే, మీలో మీరు బాధపడుతూ కూర్చుంటే ఇది అంతం కాదు, ఆరంభమవుతుంది. ఆ గుండమ్మ నిన్ను పూర్తిగా లోకు కట్టేసింది. ఇవాళ కిచెన్ లో చేయి కాల్చింది, రేపొద్దున అందరి ముందు నాలుగు మీద వాత పెడుతుంది. ఇంత జరిగినా ఎవరు దాన్ని పెద్దగా అనకపోవడం, దానికి ఎలాంటి ఫరక్ పడకపోవడం, అది తగ్గుతుందా? నేను చెయ్యి కాలిస్తే మా ఆయనకి కంప్లైంట్ ఇస్తావా అని కక్ష కట్టి రేపు ఇంకొకటి చేస్తుంది. ఇలా చేతులు కాలిస్తే పర్వాలేదమ్మా, రేపు కిచెన్ లో ఉన్నప్పుడు ఏ గ్యాసో లీక్ చేసి చంపేస్తే? అలా చేస్తుందంటావా? దేనికైనా తగ్గించే రకం చేసినా చేస్తుంది అత్తయ్య. అయితే ఇక నుంచి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాముని పక్కలో పడుకోపెట్టుకుని కాటు వేయకుండా ఉండాలి అంటే అవుతుందా? మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దానికి కాటు వేయాలనిపిస్తే కసక్కని వేసి తీరుతుంది. అత్తయ్య గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, ఆ గుండమ్మ ఇంట్లో ఉంటే మీ భార్యాభర్తల మధ్య ఇంకా గొడవలు పెరగడం మాత్రం ఖాయం. అది నిన్ను ఏదో ఒకటి చేయటం ఖాయం. అయితే ఆ గుండమ్మని నా ఇంట్లోనే లేకుండా చేస్తాను. నీకేమన్నా సహకారం కావాలంటే చెప్పండి, చేయడానికి మేము రెడీ. మీరు మామయ్య గారు పార్వతీ పరమేశ్వరుల్లా కలిసి ఉండాలి. తాతయ్య, తాతయ్య, ఏంటమ్మా? నిద్రపోకుండా ఇక్కడేం చూస్తున్నావు? ఏం లేదమ్మా, తిన్నకానించి కడుపులో కొంచెం మంటగా ఉంటేను. అయ్యో అవునా, హాస్పిటల్ కి వెళ్దాం, ఆయన పిలుస్తాను. ఈ మాత్రం దానికి హాస్పిటల్ అంటావేంటమ్మా? కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. చూడమ్మా, ఒక వయసు వచ్చేశాక పడేవి పడనివి అంటూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మామూలే. అలా అని ఊరుకుంటే ఏదైనా అర్ధరాత్రి పూట ప్రమాదమైతే ఏమవుతుందిలే అమ్మా. ఇదిగో నీకో విషయం తెలుసా? ఈ లోకంలో ఇద్దరు అదృష్టవంతులున్నారమ్మా. ఎవరంటే ఉదయమే ఏ కూలి పనుకో లేచి 100-200 తెచ్చుకుని అవి ఇంట్లో కాస్త పడేయడం, ఆ ఇంట్లో వండి పెట్టిన తినేసి ఆరుబయట మంచం వేసుకుని ఆకాశంలో చందమామను చూస్తూ రావోయి చందమామ మా వింతగాద వినుమాను పాట పాడుకుంటూ రేపటి గురించి చింత లేకుండా హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. వాడు మొదటి అదృష్టవంతుడమ్మా. మరి రెండో వాడు? రాత్రి తినేసి పడుకుంటే తెల్లారేసరికి పాపం నిద్రలోనే పోయాడు మహానుభావుడు అంటారే,
ఆడమ్మ అదృష్టవంతుడు. తాతయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? చూడమ్మా, ఈ తాత మీద నీకున్న ప్రేమ కారణంగా ఈ మాట నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు గాని అది నిజం కాదా చెప్పు? ఆయన నేను లేకపోతే ఏంటమ్మా, తండ్రిలాగా చూసుకునే మావయ్య ఉన్నాడు, చెట్టంత భర్త ఉన్నాడు. ఉన్నాడు, కానీ అన్ని విషయాలు ఆయనతో చెప్పుకోలేను. ఆయన నా గురించి పట్టించుకుంటారో లేదో నాకు అర్థం కాదు. ఇదిగో నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను గుండమ్మా. ఇదివరకటి సంగతి పక్కన పెడితే ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి మనోళ్ళలో మార్పు వచ్చిందమ్మా. నీలాగే మనవడు కూడా నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడని నాకు అనిపిస్తుంది. ముందు నేను అలాగే అనుకున్నాను తాతయ్య. నేనంటే ఇష్టం ఉంది, గౌరవం పెరిగింది. కాని ఆ ఇష్టం ప్రేమ కాదు, స్నేహం అంటున్నాడు. భార్యలా చూడలేకపోతున్నాను, సారీ అంటున్నాడు. ఎవరికి చెప్పుకోను. ఇదేమన్నా పుట్టింటి నుంచి పట్టుకొచ్చిందా? నా కొడుకు కష్టపడి సంపాదిస్తుంటే కూర్చుని తింటోంది. దీనికి వస్తువుల విలువ, మనుషుల విలువ తెలియడం లేదు. గుండమ్మా, ఏదో పొరపాటున చేయి తగిలింది, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంటే సరిపోయేదానికి నువ్వు కూడా ఏంటి తనతో? ఎందుకు ఒప్పుకుంటుంది? తప్పు చేసిన ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవాలి కదా. గోరోజనం ఎక్కడికి పోతుంది? పొరపాటున చేయి తగిలి పడిందనే కదా మీకు చెప్తున్నాను. కాని అరిచి గోల చేస్తున్నది మీరు. గుండమ్మా, నువ్వు వస్తువు పగలగొట్టడం తప్పు కాదు. అత్తయ్య గారు అడిగితే మాత్రం తప్పొచ్చిందా? లోకేశ్వరి, దాని మీద అరుస్తావేంట్రా? ఏ, అది అడిగింది కరెక్టే కదా. ఇవాళ గ్లాస్ పగలగొట్టింది, ఇలాంటివన్నీ అడుగుతున్నానని ఎవరు లేకుండా చూసి రేపో మాపో నా తల పగలగొడుతుంది. అప్పుడు కూడా అడగకూడదంటే చెప్పు. చాలు కాపవే, ప్రతిదానికి గొడవ. మీరలా మాట్లాడకండి మావయ్య. ఈ గుండమ్మ ఏం చేసినా ఎవరిని ఏం మాట్లాడనివ్వకుండా చాలే కాపండి అని సర్దు చెప్పేస్తూ ఉంటారు. లేకపోతే ఇలా గొడవ పడినని ఎంకరేజ్ చేయమంటావా? కోడలంటే అభిమానం ఉండొచ్చు తాతయ్య, కానీ భార్యకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి కదా. ఇప్పుడు మా నాన్న మా అమ్మ విలువ ఏం తగ్గించాడు? తగ్గించడం అనరా దీన్ని? సారీ మావయ్య, నేను ఇలా మాట్లాడకూడదు. కానీ అత్తయ్య గారు బాధపడుతుంటే చూడలేక బయటపడుతున్నానంతే. మీ అత్తగారంటే ఎంత ప్రేమే నీకు? సరే, పొరపాటున చెయ్యి తగిలి గ్లాస్ కింద పడి పగిలిపోయింది. అత్తగారు చూసి అరిచారు. ఒక్క నిమిషం కామ్గా ఉంటే సరిపోయేది కదా. ఆవిడతో పాటు నువ్వు కూడా అరవాలా? హా, మరే మావయ్య గారు ఏమైనా అనుకోని, అత్తయ్య గారు తన మనసు తను సర్ది చెప్పుకొని, కానీ నేను మాత్రం ఊరుకోను. నీ వల్ల తప్పు జరిగిందని ఒప్పుకొని అత్తయ్య గారికి సారీ చెప్పు. ఉదయం సారీ చెప్పడం ఏంటి? చెప్పి తీరాలి. అత్త అనే గౌరవం దానికి ఏమాత్రం ఉన్నా నాకు సారీ చెప్పి తీరాలి. ₹10 విలువ చేసే వస్తువుని పగలగొట్టడం అంటే అది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. కాబట్టి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదని కూడా చెప్పు. అత్తయ్య, ఇంకెప్పుడు నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు. అత్తయ్య, జరిగిన దానికి తన తరపున నేను కూడా క్షమాపణ చెప్తున్నాను. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఇంతటితో వదిలేయండి. ఇక నుండైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పు.
నాతోనే మాట్లాడుతున్నావా అని. ఎహె, విషయం ఏంటో చెప్పకుండా తిడుతున్నావు. ఉగాది పండగని నీ చేతులతో జరిపిస్తావా? ఇలా అంటానని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏంటి నవ్వుతున్నావు? రేపు ఏడుస్తావే వెదమోహం. ఎందుకు ఏడుస్తాను? అసలు నీకేం తెలుసని? రేపు అందరితో చీవాట్లు తింటే ఏడుపు కాకి ఇంకేం వస్తుంది? హా, నీకేమొచ్చు నీకేమొచ్చు అని ప్రతి దానికి నన్ను పక్కన పెట్టి ఆ గుండమ్మకి పట్టం కట్టారు. దాంతో అదన్ని పనులు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టిలో అది హీరోలాగా, నేను మాత్రం జీరోలాగా కనిపిస్తున్నాను. ఇక నుండి అన్ని పనుల్లో నేను జోక్యం కల్పించుకుని మెల్లమెల్లగా ఆ గుండమ్మని పక్కన పెట్టి హ, నేను కూడా సూపర్ అనిపించుకుంటా. సార్లు అంటించుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదే. అంటే నేను అక్కనా? చిచ్చి, అది తెలివైంది. నీకన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి సచ్చాయి? ఏదో అందరితో పోరాడి నీకంటూ ఒక ఆఫీస్ పెట్టించుకున్నావు. ఆ తెలిసిన పనేదో చేసుకొని అందులో పేరు తెచ్చుకోక గుమ్మానికి తోరణాలు కడతాను, కిచెన్ లో అంటులు తోముతాను, ఈ కార్యక్రమాలని ఎందుకే నీకు? ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా. ఆఫీస్ వర్క్ నేను ఎప్పుడైనా చూసుకుంటాను. ఇంట్లో కూడా నేను గ్రేట్ అనిపించుకుంటా. ఆ గుండమ్మ పొగుర్ని కొంచెం దించిందన్నవుతా. పైగా ఆది కూడా నాకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు కదా. ఈ మధ్యతగాడు గోడ మీద పిల్లిలా కనిపిస్తున్నాడు. ఇలా నీకు సపోర్ట్ చేస్తున్నాడు, ఒక్కోసారి ఆ గుండమ్మకు కూడా సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆది సంగతి వదిలే. అత్తయ్య కూడా గుండమ్మ మీద కోపంతో నాకే సపోర్ట్ చేస్తుందిగా. ఈ సమయంలోనే ఎవరికి అందనంత ఎత్తుగా ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు. అబద్ధం. ఏమండి, చూపు తిప్పుకోలేకపోతున్నారు కదా? అబ్బు, నువ్వు పెద్ద అందగత్తవని నేను చూపు తిప్పుకోలేకపోతున్నాను. హా, నేను మరీ అంత అంతహీనంగా ఏం ఉండను. గుండమ్మకంటూ ఫ్యాన్స్ ఉన్నారు. కావాలంటే ఆడియన్స్ పోల్ పెట్టుకోండి. రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే గాని పోయి కాఫీ తీసుకురా. ఇవాళ ఉగాది పండుగండి. స్నానం పూజ అవ్వకుండా కాఫీ టిఫిన్లు ఏమీ ఉండవు. లేచి రెడీ అవ్వండి. పండగ పూట కాఫీ ఇవ్వకూడదని ఏ దేవుడు చెప్పాడు? పండగ పూట భార్యను విసిగించుకు తినమని ఏ దేవుడు చెప్పాడట? మాటకి మాట, నాలుక చివరుంటుంది సమాధానం. త్వరగా వెళ్లి రెడీ అయ్యి వస్తే మన ఇద్దరం వెళ్లి పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? పండగ కదా, భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అది ఆచారం. హలో హలో మేడం గారు, మన ఇద్దరి మధ్య ప్రజెంట్ ఫ్రెండ్స్ అనే అగ్రిమెంట్ నడుస్తుంది. మనం భార్యాభర్తలం కాదు. అంటే పండుగ నాడు కూడా మీ పంతాన్ని వదిలిపెట్టరా? చల్లగైనా వేడి నీళ్లు పోస్తే వదిలేస్తున్నామో గాని నేను మాత్రం వదలను. పోలిక దరిద్రంగా ఉందండి. నేనొకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. బా, విని విని ఆ డైలాగ్ బోర్ కొట్టింది నాకు. నేనంతేనే, ఒకసారి చెప్పానంటే ఆ మాట మీదే ఉంటాను. ఈ డైలాగ్ ఓకేనా? అంటే భర్తగా ఈ రోజు నన్ను ఆశీర్వదించరా? సమస్య లేదు. మొన్నేమన్నావు? కాఫీ పట్టరావే అంటే మంచినీళ్ళు పట్టరా అంటావా? గాజులు చేతికేసుకోవడానికి కొనుక్కున్నావా లేకుంటే పగలు కొట్టుకోవడానికి కొనుక్కున్నావా? పట్టడం లేదండి. అయితే ఏడు.
అయితే మీరు నన్ను భారీగా చూస్తున్నారన్నమాట. ఏయ్, నేను నిన్ను భారీగా చూడడం ఏంటి? అంతే మరి. భర్త అయితేనే భార్య ఏదైనా చిన్న పని చెప్తే ఏయ్ నేను చేయనంటే చేయను, చేసుకుంటే చేసుకో, లేకపోతే పో అంటారు. అదే ఫ్రెండ్ అయితే వచ్చి హెల్ప్ చేస్తారు. మీరు నన్ను భారీగా చూస్తున్నారు కాబట్టి గాజులు పట్టడం లేదన్నా పట్టనట్టు అలాగే నిల్చున్నారు. అదే ఫ్రెండ్లా చూస్తుంటే గుండు బంగారం నేను నీకు హెల్ప్ చేస్తానని నా చేతికి గాజులు మీరే తొడిగేవారు. అంటే జరగండి జరగండి జరగండి. ఇప్పుడు మీకు అత్తయ్య తీసుకోండి. మావయ్య గారు కాకి తీసుకో. ఓకే. తీసుకో. నానమ్మా బావగారు తీసుకోండి. ఏమండి తీసుకోండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? తినండి. అమ్మా, నీకు గౌరవం ఇచ్చి నీ కోడలు చేసిన పచ్చడి కదా, ముందు నువ్వు తినమ్మా, తిను. ముందు వెనక ఏంటి తినమంటుంటే? తినండి తినండి తినండి. ఇదిగో మీకంతగా భయమేస్తే జస్ట్ కళ్ళు మూసుకుని తాగేసేయండి. శ్రీమద్ రమారణ గోవిందో హర్. ఆ? అయ్యో కాకి ఎలా ఉంది కాకి ఉగాది పచ్చడి? ఈ ఎలా ఉందంటే ఏం చెప్పనమ్మా, రకరకాలుగా ఉందమ్మా. అమ్మ. నీ మొహం. అబ్బా అబ్బబ్బబ్బబ్బా. ఇది పచ్చడి కూడా చేయడం చేతకాని పనికి మాలిందని నాకేం తెలుసండి. అబ్బా కరెక్ట్ గానే చెప్పావమ్మా. కాకి లోకే ఇదిగో, నువ్వు వరిసినా తిరిగి రిప్లై ఇచ్చే పొజిషన్ లో ఎవరు లేవు. ఇదిగో లోకే, ఒకప్పుడు మీ అమ్మ నాకు మసాలా టీ తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు ఏం జరిగింది తాతగారు? మా తాతయ్యకి చిత్త సాఫల్యం వచ్చి నేను ఎవరిని నా ఏనుగుని రిక్షాలో తీసుకురండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఇదిగో మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ నువ్వు తీసుకొచ్చావు తల్లి. అందుకే అంటారు ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి అని. అంతే అంతే, గాడి చేయవలసిన పని గాడిద, గుర్రం చేయవలసిన పని గుర్రం చేయాలంటారు. ఇదిగో నన్ను గాడిద అంటున్నారని నువ్వు రంకిలేసినా ఇది మాత్రం ఫ్యాక్ట్ లోకే. అమ్మా గుండమ్మా, ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి తినకపోతే అసలు పండగే కాదమ్మా. నీ చేతులతో కాస్త ఉగాది పచ్చడి చేసి తీసుకురామ్మా. గుండమ్మా నువ్వు కూర్చో. ఇందాకంటే బై మిస్టేక్ ఏదో జరిగిపోయింది. ఈసారి నేను పర్ఫెక్ట్ గా చేస్తాను. లోకి చంపేస్తాను. పచ్చడిలో చేపెట్టావంటే పచ్చడి కింద కూడా చంపేస్తాను. అమ్మా, మీరు వెళ్ళండి వదినా, వెళ్ళి పచ్చడి చేయండి.
ఇదమ్మా ఉగాది పచ్చడంటే. తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? చేయడం చేత కాకపోయినా తినడం వచ్చు కదా, తీసుకుని తిను. ఉగాది పచ్చడి నా చేతుల మీదుగా జరిపిస్తానని విర్రవీగావు. పెద్ద పెద్ద డేక్షాలు తెప్పించి సెటప్ వేయించావు. ఏమైంది? నువ్వు నోరు మూసుకొని ఉండుంటే ఆ గుండమ్మ ఏదో ఒకటి చేసేది. అందరితో పాటు పండగ సెలబ్రేట్ చేసుకునేదానివి. ఇప్పుడు చూడు, అందరి ముందు వెదవైపోయావు. అయినా అందర్నీ ఆకట్టుకోవాలనుకుంటే అవకాశం దొరికినప్పుడు అందరికీ ఉపయోగపడే పని చేసి నువ్వేంటో చూపించుకోవాలి గాని ఉగాది పచ్చడి చేసి మెప్పు పొందడమేంటి? వెర్రితనం కాకపోతే. నాకు అది రాదు ఇది రాదు అని ప్రతి దానికి వెనకడుగు వేస్తూ ఉంటుంటే ఆ గుండమ్మ ప్రతి విషయంలోనూ మంచిదని పెంచుకుంటుంది. అలా అని రాని పళ్ళు తలలో పెట్టుకుంటే ఇలానే చీ అనిపించుకోవాల్సి వస్తుంది. నువ్వెంత కష్టపడినా ఫలితం లేని ప్రయత్నాలకి విలువ ఉండదే. చూస్తాను, ఎన్నిసార్లు నేను ఓటమిని చూస్తానో, ఎన్నిసార్లు ఆ గుండమ్మని మెచ్చుకుంటారో అది చూస్తాను. ఖచ్చితంగా దాన్ని తిరుగులేని దెబ్బ కొట్టి చూపిస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? తప్ప మాట్లాడానంటావా తాతయ్య? తప్పని కాదు వదినా, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా. ఆవిడేదో ఆవేశపడిందని మీరు కూడా ఆవేశంలో మాట్లాడితే అర్థమే ఉంది వదినా. నేను ఏం ఆవేశంలో మాట్లాడలేదు బాబీ. ఆత్మాభిమానం చంపుకోలేక మాట్లాడాను. అసలు జరిగిన దానికి ఆవిడ చేసిన ఛాలెంజ్ కి ఏమైనా సంబంధం ఉందా? అంటే అమ్మకిష్టమైన నెక్లెస్ విరిగిపోయేసరికి కాదనను బాబీ. మనకు బాగా ఇష్టమైనవి జ్ఞాపకంగా దాచుకున్న ఏ వస్తువైనా పాడైతే బాధొస్తుంది. దానికి ఆవిడ నా మీద కోపడ్డంలో తప్పేం లేదు. కానీ నువ్వు చేతకాని దానివి, ఎలాంటి సమర్థత లేని దానివి అనడం, నువ్వు బాగు చేయించి తీసుకురా అనడం, దాంతో కోపం వచ్చి సరే నేను చేయిస్తాను అన్నాను. ఆ గొడవ అంతటితోనే అయిపోవాలి. దానికి ఆవిడేమంది, బాగు చేయించకపోతే ఆయన జీవితంలో నుంచి వెళ్లిపోతావా అనింది. ఇది ఇది అడగాల్సిన మాటైనా? అలా మాట్లాడడం ఎవరికైనా బాధ అనిపించదా? నువ్వే చెప్పు. నిజం చెప్పాలంటే మీరు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి మీ అమ్మగారిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి గొడవ పడుతూనే ఉంది ఆవిడ. ఎప్పుడు లేనిది ఆయనకి నాకు గొడవ పెట్టాలని, ఎలాగైనా నన్ను ఆయనకి దూరం చేసి నన్ను ఇంట్లోంచి పంపించాలన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నేను మాత్రం ఆయన దానికి కాని దానికి తిడుతూ ఉంటే ఏం పడతాను? అందుకే నేను అలా మాట్లాడాను. ఎలాగైనా 10 రోజుల్లో డబ్బులు సంపాదించి ఆ నెక్లెస్ ని బాగు చేయించి నేను అసమర్థురాల్ని కాను అని ఆవిడికి తెలిసేలా చేస్తాను. అత్తా కోడళ్ల సవాల్. 10 రోజుల్లో చెప్పింది చెయ్యకపోతే ఇంట్లోంచి పోతావా? డబ్బులు సంపాదించకపోతే పోతా, కానీ సంపాదించి నిలబడతాను. ఎవరికి వాళ్ళు తగ్గకుండా తొడలు కొట్టేశారు. ఒకవేళ అది 10 రోజుల్లో డబ్బు సంపాదిస్తే అప్పుడేంటే? నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను. హ? నేనేం చేశానే? ఆ గుండమ్మ సంపాదిస్తుందేమో, ఎదుగుతుందేమోనని అపశకునం మాటలు మాట్లాడుతున్నావు చూడు, అందుకు. అంటే కీడెంచి మేళ్ళెంచమంటారు కదా. కీడెంచు, కానీ ఆ గుండమ్మ కీడెంచు. ఎట్టి పరిస్థితుల్లో అది గెలవద్దు. గెలవడానికి అదేమైనా అవకాశాలు వెతుక్కుంటే
మనం చెడగొడదాం. మనిద్దరమునా? కాదు, అత్తయ్య గారితో కలిపి ముగ్గురం. ఆవిడ్ని కూడా మన పార్టీలోకి అధికారికంగా ఆహ్వానిద్దాం. పద. ఆ, హ్మ్. బేసిక్ గా ఏదైనా డాన్స్ కాంపిటీషన్ లో గెలిస్తే కొంచెం పేరొస్తుంది. కానీ ఇంత లావుగా ఉండి కూడా అది అంత మంచిగా డాన్స్ చేసి గెలిచింది చూసావా? దాంతో గుండమ్మకి ఎవ్వరికి రానంత పేరొచ్చింది. అలాంటిది అది నేను డాన్స్ నేర్పిస్తానని అనౌన్స్మెంట్ ఇవ్వటమే ఆలస్యం. జనం వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా మన ఇంటి మీద పడిపోతారు. అంతేనంటావా? అనుమానమే లేదే. ఆ డబ్బులు మీ అత్త మొహాన కొట్టేసి ఆ నెక్లెస్ బాగు చేయించడం ఖాయం. ఛాలెంజ్ లో గుండమ్మ గెలవడం ఖాయం. యథావిధిగా నువ్వు ఏదో ఒక మూలకు పోయి చేతులు పిసుక్కుంటూ ఏడవటం ఖాయం. ఏడుపు నా ఇంటి పేరు అనుకుంటున్నావా? నా కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటున్నావా? మాట్లాడితే నేను ఏడుస్తానంటావేంటి? గుండమ్మ గెలిస్తే నువ్వు చేసే పని, నీకు మిగిలే పని ఏడవటం ఒకటే కదా. కాదు, ఈసారి అలా జరగనివ్వను. నేనే రివర్స్ చేస్తాను. ఏం చేస్తావు? గుండెం అనౌన్స్ చేసేస్తే దాని దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి పిల్లలు వచ్చేస్తారనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం నుంచే బయటికి పంపిస్తే? అదేంటి, బెదిరించి పంపించేస్తావా? వచ్చిన వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఊరుకుంటారా, ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నా తోలు ఒలిచేస్తాడు. మరి వచ్చిన వాళ్ళని వెనక్కి ఎలా పంపిస్తావే? భయపెట్టి. హ? అంటే హర్రర్ సినిమాలో లాగా దెయ్యం గెటప్లు ఏమైనా చేస్తావా? నేను దయ్యం వేషం వేయను. నీతో ఒక సరికొత్త వేషం వేయిస్తా. నాతోనా? ఏంటది? వాళ్ళు నమ్ముతారంటావా? ఖచ్చితంగా నమ్ముతారు. అసలు ఆ క్యారెక్టర్ కి నేను సూట్ అవుతానంటావా? అనుమానమే అవసరం లేదు. ఒకసారి ఆ క్యారెక్టర్ వేసి చూడు. ఫ్యూచర్ లో నీకన్నీ ఇలాంటి క్యారెక్టర్లే రాకపోతే నన్ను అడుగు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరు నా మాట వినట్లేదు. ఆమె ఖర్చు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంటి? ఏదో ఒకటి చెయ్యి. అక్కాయ్, ఏంటమ్మా ఈ అవతారం? ఆవిడ పిచ్చిదంట కదండి. పిచ్చిదా? ఆహా, నిన్న టీవీలో పిచ్చిదనే నాటకం చూసిందంట తాతయ్య. ఆ క్యారెక్టర్ తను వేస్తే ఎలా ఉంటుందోనని ప్రాక్టీస్ చేస్తుంది అంతే. పిచ్చిదాని క్యారెక్టర్ పోషిస్తుందా? మేము గుండమ్మ దగ్గర పిల్లలకు డాన్స్ నేర్పిద్దామని తీసుకొచ్చామండి. మరి లోపల రాకుండా ఇక్కడ ఉండిపోయారేంటండి? గుండమ్మ దగ్గర డాన్స్ నేర్చుకుంటే మా పిల్లలు కూడా పిచ్చోళ్ళు అయిపోతారని ఆవిడ చెప్పారండి. అసలు ఎవరండి వీళ్ళు? ఈ ఇల్లు ఉంది కదమ్మా, ఆ ఇంటికి పట్టిన దరిద్రాలమ్మ ఇల్లు. ఇదిగో వీళ్ళని వదిలించుకుని వస్తాను, మీరు వెళ్ళండి అమ్మా. అమ్మా వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అయ్యో వెళ్ళండి. అయ్యో, మిమ్మల్ని ఎలా కాదు.
నువ్వు అసలు మనిషి పెట్టే చిచ్చి. పాపం గుండమ్మ ఎంతో కష్టపడి పేపర్లో యాడ్ ఇచ్చి పిల్లలకి డాన్స్ నేర్పించాలని దానివల్ల వచ్చిన డబ్బులతో అనుకున్న చేయాలని చూస్తుంటే దాని ఆశయాన్ని నాశనం చేయాలని చూస్తారా మీరు? అక్కడికి నేను చెప్పాను తమ్ముడు. ఇదిగో దీనికి ఎటు బుద్ధి లేదు, పెద్దదానివి, నీకు బుద్ధి ఏమైంది? ఇదిగో మళ్ళీ ఇలాంటి వేస్తారు వేశారనుకో మిమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి ఎర్రగడ్డ పిచ్చేసుపత్రిలో వేస్తాను. అది డాన్స్ క్లాస్ చెప్పకుండా పిల్లల్ని రానివ్వకుండా చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇదంతా ఆ కాకి ఉన్నాడే, ఆ కాకి చేసిన పని. ఛ! అవును, అతను గాని బయటికి రాకుండా ఉండుంటే నా పిచ్చి పెర్ఫార్మెన్స్ తో వచ్చిన వాళ్ళందరికీ పిచ్చెక్కించి పంపించేదాన్ని. ఇతనొచ్చి మొత్తం చెడగొట్టేశాడు. అయ్యో, అది పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది. ఇలా అయితే అది ఛాలెంజ్ లో ఖచ్చితంగా గెలుస్తుంది. గెలవదు. బయట మనం మిస్ అయితే ఏంటి, ఇప్పుడు సక్సెస్ అవుతాం. ఎలాగే? అది ఇంట్లో డాన్స్ నేర్పిస్తుంది కదా, పవర్ ఆఫ్ చేస్తే చీకట్లో ఎలా నేర్పిస్తుంది? ఏడ్చినట్టుంది. గదిలో కరెంటు పోతే హాల్లోకొచ్చి నేర్పిస్తుంది. హాల్లో రికార్డింగ్ పెడితే మా అత్తయ్య ఊరుకుంటుందా? ఏమనంటే ఏడుస్తావు గాని ఇవన్నీ నీకు అవసరమా? ఆల్రెడీ నీకు కొవ్వు ఎక్కువ, ఒంట్లో కొవ్వు ఎక్కువ, ఇప్పుడు ఈ పొగరు కూడా అవసరమా? ఇది పొగరు కాదండి, ఆత్మాభిమానం. మీ అమ్మగారు నన్నన్నా కూడా పర్వాలేదండి, మా అమ్మని కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడేసరికి నాకు కోపం ఆగలేదండి, అందుకే ఛాలెంజ్ చేశాను. కానీ నేనలా మాట్లాడడం తప్పైతే కాదు కదండి. ఎవరు చెప్పారు కాదని? ఒకరు చెప్పేదేంటండి, మావయ్య గారితో పాటు మీరు కూడా ఒప్పుకున్నారు కదా. నేను ఒప్పుకున్నానా? ఎప్పుడు? నేను పొరపాటున కింద పడిపోవడంతో కింద పడి నెక్లెస్ ముక్కలైపోయింది, అందులో నేను కావాలని చేసింది ఏమీ లేదని మీకు కూడా తెలుసు కదా. అయితే నిజంగా నేను అత్తయ్య గారితో వాదించడం తప్పైతే గనక మావయ్య గారైనా మీరైనా నువ్వు అలా మాట్లాడడం తప్పు అని నాకు అప్పుడే చెప్పుండేవారు. కానీ అక్కడ ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ లో నిలబడటానికి పిల్లలకి కూడా డాన్స్ క్లాస్ చెప్తాను అన్నా మీరెవరూ అడ్డు చెప్పలేదు అంటే అర్థం ఏంటండి? నేనే తప్పు చేయడం లేదనేగా. కావాలంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగుతాను. ఏం అవసరం లేదులే, ఎటు ఛాలెంజ్ చేసేసావుగా, ఇప్పుడు ఎందుకు ఈ క్షమాపణలు? అంటే మీరు నా తప్పు ఏమీ లేదని ఒప్పుకున్నట్టే కదా. చాలా థ్యాంక్స్ అండి. అమ్మ గుండమ్మ, నీ మాటలతో ఆదిని బాగానే ఆకట్టుకున్నావుగా. నువ్వా? నెమ్మదిగా పిలవచ్చు కదే, ఆడలి చచ్చాను. ఏంటి జబ్బు తగిలిన కోడిలా అలా కొట్టుకుంటున్నావు? ఇందాక కరెంట్ షాక్ కొట్టింది కదా. ఇందాకెప్పుడో షాక్ కొడితే బాడీ ఇంకా షివర్ అవుతుందా? కనిపించడం లేదా? ఎవరైనా షాక్ అయితే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా ఉన్నావేంటని అంటుంటే అప్పుడు అర్థం కాలేదు. కరెంట్ షాక్ కొట్టిన కాకి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది నాకు. సరేలే, ఆ గొడవెందుకు, నీకో విషయం చెప్పాలి. ఏంటి అది? ఆ గుండమ్మ డబ్బు సంపాదించడానికి పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది కదా, అది చెడగొట్ట పోతేనే కదే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎహే, ఆ విషయం వదిలేమన్నానా? చెప్పే. ఇప్పుడు పిల్లలకి డాన్స్ నేర్పించడంతో పాటు మరింకేదో అటెంప్ట్ చేయబోతుంది. అటెంప్టా? ఇంకా ఎక్కువ మనీ సంపాదించడం కోసం వేరే ఇన్కమ్ సోర్స్ ఏదో ప్లాన్ చేస్తుంది. ఇంకేం చేస్తుందంట? అదే అర్థం కావడం లేదు. ఇందాక గుండమ్మ ఆదితో చెప్తుంటే నేను విన్నా. ఏదో ఇన్కమ్ సోర్స్ చెప్తుంది అనుకుంటే సర్ప్రైజ్ అని తప్పించుకుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? అది ప్లాన్ చేస్తున్నా వేరే ఇన్కమ్ సోర్స్ ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టాలి. నీకు దండం పెడతానే,
నన్ను చంపేయాలనుకుంటే ఇలా నీ 2 చేతులతో నా పీక పీకి చంపేవే. ఛీ! అంతేగాని నీ గేమ్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకే. అరే అదేంటి అలా అంటున్నావు? మనిద్దరం ఒకే పార్టీ కదా. నాకు నువ్వు, నీకు నేను కదా. ఎవరు నువ్వో ఎవరు నేను? ఆ గుండం మీద ప్లాన్ వేసుకుంటుంది. దాన్ని చెడగొట్టడానికి నువ్వేదో ప్లాన్ చేస్తే మధ్యలో ఎర్రి పీనుగులాగా నీ ప్లాన్ గెలవటానికి నేను ఎంటర్ అవుతాను. అది బెడిసి కొడుతుంది. దాంతో ఇదిగో ఇది ఫైనల్ రిజల్ట్. ఈసారి అలా కాదు నాన్నమ్మా, నేను ఉంటాను కదా. మీ తాత కూడా నన్ను కంట కనిపెడుతూనే ఉంటాడు. అది మర్చిపోకు. అవునవును, ఈ ముసలోడి వల్లే కదా నీకీ పరిస్థితి వచ్చింది. ముందు ఈ ముసలోడి నడుం విరిచేసి మూలను కూర్చోబెడితే ఆ తర్వాత మన పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు. నేను అది కూడా ప్లాన్ చేస్తాను. ఎవరు వండి పెడతారు? పెళ్ళాల చేతిలో నలిగిపోయి వాళ్ళు వండకపోతే మలమల మాడిపోయే మాలాంటి భర్తల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ ఫుడ్ సర్వీసులు పెట్టింది. ఇంతకాలం భర్తల మీద మీ దాష్టికాలు సాగాయి. పెళ్ళాం ఊరెళ్ళిపోతే తిండి ఎలా అని ఏడ్చే రోజులు పోయాయి. నా పెళ్ళాం ఊరెళ్ళిపోయిందోచ్ అని కేకలేసి బయట నుంచి ఫుడ్ తెప్పించుకుని తినే రోజులొచ్చాయి. నేను ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటానే. నువ్వు చేసే బోడి చపాతీలు నాకొద్దు. బిర్యానీ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ హలీం కూడా ఆర్డర్ పెట్టుకుంటానే. నీ ముందే లొట్టలేసుకుంటూ తింటా. చూద్దు గాని. చూద్దాం. చూస్తూనే ఉండు. హ. ఆహా. యా. రా. చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, నాటుకోడి పులావా? చెప్పుమా, ఏం తిన్నావు? హలీం. ఆర్డర్ ప్లేస్డ్. యా. భార్య అని ఒప్పుకుంటే తన ఆస్తి ఏదో తరిగినట్టు పోజులు కొడుతున్నాడు. బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటారా? పెట్టండి పెట్టండి. అది మీ చేతికి ఎలా వస్తుందో నేను చూస్తా. అది కనబడుతూనే ఉంది. గేటు దగ్గర అతుక్కుపోయావేంటా అని. ఏంటది? కుక్కలున్నాయి, జాగ్రత్త. పార్సల్ బయట పెట్టగలరు. మన ఇంట్లో కుక్కలు ఎక్కడున్నాయే? అదే ఎవరి కోసం పెట్టారు అని. అంటే అదే ఎవరు పెట్టారా ఈ బోర్డు అని. మాకేం తెలుసు? పార్సిల్ బయట పెట్టమని రాశారు. ఏం పార్సిల్? బిర్యానీయే. గేట్ దగ్గర ఎవరు పెట్టారు? పాపం అన్నం లేని వాళ్ళు ఎవరో పెట్టుకుని ఉంటారు. అన్నం లేకపోతే పార్సల్ పట్టుకుపోతారు, కానీ ఇక్కడెందుకు పెట్టిపోతారు? అది కూడా పాయింటే. గుడ్ మార్నింగ్ బాబు గారు. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి అందరు ఇక్కడ నుంచున్నారు? అదిగో ఆ వింత చూస్తున్నాం. కుక్కలున్నాయి, జాగ్రత్త. పార్సెల్ బయట పెట్టగలరు. మన ఇంట్లో కుక్కలు లేవు. అది పక్కన పెడితే పార్సిల్ బయట పెట్టమని రాయటం ఏంటి? ఇక్కడ రాసినట్టే బిర్యానీ పార్సిల్ ప్యాకెట్ ఇక్కడ ఉండడం ఏంటి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమవుతుందా మనోడా? అసలు ఇది ఎవరి పని? గుండమ్మ పని. మొగుడు కడుపు మాడిస్తే వీపు విమానం మోత మోగుతుందని దానికి తెలియాలి. ఆప్తారా?
తను నా కడుపు మార్చిందని మీతో చెప్పానా? ఆ, కాదు, మీరు తప్పించుకున్న ఫుడ్ తనకి కౌంటర్గా గిఫ్ట్ ఇచ్చానని తను నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. రాత్రి తను వంట చేసి పెట్టింది. తనేంటో నాకు తెలుసు, నేనేంటో తనకు తెలుసు. మా ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో మా ఇద్దరికే తెలుసు. మీరు ఇంటర్ఫేర్ కాకండి. రెచ్చగొడితే వెళ్లి గుండమ్మతో గొడవ పడతాడనుకుంటే ఆది ఇలా మాట్లాడుతున్నాడు. కన్న తల్లి చేతికి వాతలు పెట్టిందని ఎక్కిస్తేనే ఏమీ పట్టించుకోలేదు. నువ్వు నేను చెప్తా వింటాడా? నాకెందుకో మరి దాన్ని ఎలా చేస్తావు? కామాక్షి, కామాక్షి, కామాక్షి. ఎవరండి మీరు? నేను కామాక్షి ఫ్రెండ్నమ్మా. కామాక్షి లేదా? ఎందుకు లేదు? కామాక్షి, కామాక్షి, నీకోసం ఎవరో వచ్చారే. వస్తున్నా. ఎవరు? హే నిర్మలా, ఏంటి సడన్ గా వచ్చావు? ఏం లేదే. అత్తయ్య, ఈవిడ నా ఫ్రెండ్ నిర్మల. తను లోకేశ్వరి కదా? అవునే, మా చిన్నోడి భార్య. వీళ్ళ పెళ్లికి వచ్చావు కదా నువ్వు? అవునవును, వచ్చాను. బావున్నావా? బావున్నాను. కూర్చో. రావే, కూర్చో. గుండమ్మా, గుండమ్మా. వస్తున్నానత్తయ్య. మార్నింగే వచ్చావా? ఆహా. ఏంటత్తయ్య? ఇగో మా ఫ్రెండ్ వచ్చింది, అందరికి కాఫీలు తీసుకురా. నమస్కారం. నమస్తే అమ్మా. సారీయే, మా పిల్లల పెళ్లికి మీరొచ్చారు, కానీ మీ అమ్మాయి పెళ్లికి మేము రాలేకపోయాం. దాని పెళ్లికి రాలేకపోయానని నువ్వు ఫీల్ అవుతున్నావు. దానికి అసలు ఆ పెళ్లెందుకు చేశానని నేను ఫీల్ అవుతున్నాను. అదేంటమ్మాయి అలా అంటున్నావు? ఏం చెప్పమంటారండి, అన్నీ తెలిసి కూడా గోతులో పడ్డట్టయింది మా పరిస్థితి. చేజేతులారా దాని జీవితాన్ని నాశనం చేసినట్టయింది. ఎటు మీ ఫ్యామిలీ లాయర్ ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడి ఏం చేస్తే బావుంటుందో సలహా అడిగితే బెటర్ అని నీ దగ్గరకొచ్చానే. అసలేమైందే? కుర్రోడు మంచోడు కదా? మీ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఈ రోజుల్లో కట్టుకున్న పెళ్ళాన్ని ఏడిపించడం ఫ్యాషన్ అయిపోయింది కుర్రాళ్ళకి. నాలాంటిది దొరికితేనా అప్పుడు పెళ్ళామంటే ఏంటో తెలుస్తుంది. అతని గురించి మాట్లాడుకోవడం అనవసరం. నాకు మనసు విరిగిపోయిందే. ఇక నా కూతుర్ని కాపురానికి పంపదలుచుకోలేదు. విడాకులిచ్చి పారేస్తే గాని వాడికి రోగం కుదరదు. తీసుకోండి, తీసుకోండి. విడాకులివ్వటం మీ అమ్మాయికి ఇష్టమేనా మరి? చిన్నపిల్ల, ఎప్పుడు ఏం చేయాలో దానికేం తెలుసు. నా మట్టుకు నాకు అతను అల్లుడుగా పనికిరాడు. అయితే వెంటనే మన లాయర్ గారికి కబురు పంపించి రమ్మని చెప్పండి అత్తయ్య. వీళ్ళకి విడాకులు కావాలని ఒక నోటీస్ ఇప్పిద్దాం. అంటే విడాకులిస్తామనేసరికి భయపడ్డాడో, దారిలోకొచ్చి మేం చెప్పినట్లు వింటే సరే సరి, లేదా వాడి దారిన వాడి పోతాడు. అప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటండి? మావయ్య గారు, అది లేదమ్మా, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు. ఏమ్మా నిర్మల? అన్నయ్య గారు,
ఇంకా నీకు రెస్పెక్ట్ పిచ్చి పోలేదా? ఒకనాడు నా భర్త నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని నా దగ్గరకొచ్చి నానా గొడవ చేశావు. పాపం మా వాడు మంచివాడు కాబట్టి కాపురాన్ని నలుగురిలో పెట్టుకోవడం ఇష్టం లేక సర్దుకుపోయాడు. ఇప్పుడు అదే రెస్పెక్ట్ కోసం నీ కూతురు జీవితంతో కూడా గొడవ పెట్టుకోవడానికి రెడీ అయ్యావా? అంటే అన్నయ్య గారు, అది నా కూతురు ఏడుస్తూ మా ఇంటికి వచ్చేసరికి తట్టుకోలేక విడాకులిప్పించేసి నీ కూతుర్ని నీ దగ్గరే పెట్టుకుందాం అనుకున్నావా? భార్యాభర్తలన్న తర్వాత చిన్నపాటి గొడవలు, మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి. సమస్య ఏంటో తెలుసుకొని సమస్యని పరిష్కరించడానికి మందు వెయ్యాలి కానీ సమస్యను పెంచడానికి ఆజ్యం పోయకూడదమ్మా. వెళ్ళు అమ్మాయిని అబ్బాయికి అప్పగించి మంచి మాటలు చెప్పిరా. అలాగే అన్నయ్య గారు, వస్తానే. రావే. మామయ్య గారు, మీకు కాఫీ తీసుకొస్తాను. ఆవిడ బుద్ధి లేకొస్తే తగుదునమ్మా అని సలహాలు ఇవ్వడానికి తయారయ్యారా? ఏంటండి పిలిచారు? నేనే పిలవమన్నాను లోకేశ్వరి. ఏంటి బావగారు? త్వరలో ఈవెంట్ ఉందని చెప్పాను కదా, దానికి సంబంధించి డిజైన్స్ చేయమన్నాను. అవి రెడీ అయ్యా? హా? ఆహా, ఆ, అవా, అవి అవి ఏంటి, ఇంకా డిజైన్ చేయలేదా? చేయకపోవడం ఏంటన్నయ్య, ఆ వర్క్ అంతా ఎప్పుడో పూర్తి చేసింది. ఏయ్, చేశానన్నావు కదా. ఆహా, రెడీ చేసా. అయితే తీసుకురా. ఏంటి అలా నిలబడ్డావు? వెళ్ళి ఆ డిజైన్స్ తీసుకురా. అంటే అది కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉందండి. పర్లేదు, ఒకసారి చూపిస్తే ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే ఇప్పుడే సరి చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేదు, తీసుకురా. ఓరి నాయనో, ఇలా తగులుకున్నాడేంటి? ఏంట్లోకి వెళ్ళి తీసుకురా. ఏంటి లోకేశ్వరి, డిజైన్స్ వేసావా లేదా? నిజం చెప్పు. అంటే ఇంకా వేయలేదు బావగారు, థాట్ రాలేదు. మరి పూర్తి చేసిందని చెప్పావు కదరా బాబీ. అది నాతో అలాగే చెప్పిందన్నయ్య. లోకేశ్వరి, పూర్తయిపోయిందన్నావు. చేద్దాం అనుకున్నాను కానీ. ఏంటి లోకేశ్వరి, నువ్వు ఇదివరకు సిన్సియర్గా వర్క్ చేసేదానివి. నీకంటూ సపరేట్గా ఆఫీస్ ఓపెన్ చేసి మొత్తం నీకు అప్పగించిన తర్వాత సిన్సియారిటీ తగ్గిందేంటి? అలాంటిదేం లేదు బావగారు. చూడు, ఇదివరకు నీకు డిజైన్ వేయమని అప్పగించిన, ఒకవేళ నీ వల్ల కాకపోతే సెకండ్ థాట్ పెట్టుకుని రెడీగా ఉండేవాడిని నేను. కానీ ఇప్పుడు మొత్తం నీకే అప్పగించాను బాధ్యత. ఈ టైంలో నువ్వు వేయలేదు, థాట్స్ రాలేదంటూ చిన్నపిల్లలు చెప్పినట్టు సాకులు చెప్తే నీ మీదున్న హోప్ పోతుంది నాకు. అప్పుడు ఆఫీస్లో కూర్చుని డిజైన్లు వేయడం కాదు, ఇంట్లో కూర్చుని వంటలు చేసుకుందు గాని. ఆఫీస్ని వేరే డిజైనర్కి ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పేస్తాడు. నేను వర్క్ విషయంలో తనా మనా అని చూడను లోకేశ్వరి. నీకు అప్పగించిన నీ ఆఫీస్ మరొకరికి అప్పగించే పరిస్థితి తెచ్చుకోకు. మళ్ళీ నేను అడిగేసరికి డిజైన్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఉసే, నీ వల్ల నేను తలదించుకోవాల్సి వచ్చింది కదే. ఇప్పటికన్నా మొదలు పెట్టిచావు. ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. చూడండి, మిమ్మల్ని నమ్మి మా పిల్లలు మీ దగ్గరికి పంపించాం. వాళ్ళని తిరిగి తీసుకొచ్చి అప్పచెప్పాల్సిన బాధ్యత మీదే. మా పాప గాని మా ఇంటికి రాకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీస్ కంప్లైంట్ ఏంటండి? ఇందులో మా ఉదయం తప్పే ఉంది. తప్పు లేకపోయినా బాధ్యత ఉంది కదండి. అది అలా అడగండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దీన్ని సరిపోకపోతే మా అందర్నీ కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కించండి. అప్పుడు గాని మా ఇంట్లో వాళ్ళకి బుద్ధి రాదు. కామాక్షి, ప్రతిదానికి నా మీద అరవటం కాదు. ఆ తల్లి తండ్రిని చూడండి ఒకసారి.
దానికి కారణం ఎవరు? మీ కోడలు కాదు? చూడండి, ఒక గంటలో మా పాప మా దగ్గర ఉండాలి, లేకపోతే మీ అందరినీ ఊచలేక పెట్టిస్తాం. అది కాదా? ఏమండి? మావయ్య గారు తాగనా? ఈ టాబ్లెట్ వేసుకోండి. మావయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది? మీకేం కాదు మావయ్య గారు, మీకేం కాదు. మీరు టెన్షన్ పడకండి. ఎందుకు కాదే? ఇలాంటి కోడలుంటే 10 ఏళ్లలో పోయేవారు 10 రోజుల్లోనే పోతారు. అమ్మా, అయ్యో, ఇప్పుడు ఆ పిల్ల ఏమైందో ఎలా కనుక్కుంటావు? ఎక్కడుందని వెతికి తీసుకొస్తావు? ఆ పాప కనపడకపోతే మన ఇంటి పరువు పోలీస్ స్టేషన్ లో ఉంటుందే. ఆ విషయం తెలుస్తుందా నీకు? అమ్మా, మీ బాధ మేము అర్థం చేసుకోగలం. మీరు గొడవపడి మా గుండమ్మ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు కదమ్మా. మాకు మీ హితబోధ వద్దండి, మా పాప మాకు కావాలి. అలా గుండ్రైలా నిలబడతావేంటే గుండమ్మ? ఆమెమంటుందో నీకు వినిపిస్తోంది కదా? వెళ్ళి వాళ్ళ పాపని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించు. అమ్మా, అసలే ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంటే మధ్యలో నువ్వేంటమ్మా? నువ్వేంటంటే ఏంట్రా? దానిలాగా నోరు మూసుకుని ఉండాలా? ఎప్పుడో ఇంటి నుంచి వెళ్లిపోయిన పిల్ల ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదంటే ఎవరు మాత్రం ఎక్కడని వెతుకుతారు? వెతికితే మాత్రం ఎక్కడని దొరుకుతుంది? నా కోడలు తోపు, నా కొడుకు సూపర్ అని పెద్ద డప్పాలు కొట్టారుగా. ఇప్పుడు చూడండి ఏమైందో. ఇది నాతో ఛాలెంజ్ చేసి నెక్లెస్ బాగు చేయించడానికి ఈ దుకాణం పెట్టింది. పెద్దదానితో నీకెందుకే గొడవ అని తప్పైపోయింది ఒప్పుకోమని ఒక్కరైనా చెప్పారా? ఆహా, నా మీదే గెలవాలని పంతానికి పోతే అందరూ ఎంకరేజ్ చేసినోళ్లే. ఇప్పుడు మనందరికీ పీకలికి చుట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. గుణమ్మ, ఇప్పుడు ఏం చేస్తావు? వాళ్ళు అడిగారని కాదు, మన ఇంటికి వచ్చిన పిల్లలు తిరిగి వెళ్లేంత వరకు మన బాధ్యతే. కానీ నువ్వు అది చేయలేదు. అమ్మ గుండమ్మ, పాప ఏమైందనేది కనిపెట్టడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు కదా. అవును వదినా, మీరు తలుచుకుంటే ఖచ్చితంగా పాప ఏమైందో కనిపెట్టగలం. ఇలా ఎంకరేజ్ చేసే దానికి కొమ్ములు పెంచారు. విషయం వచ్చి సింపుల్ గా సారీ అంటావేంటే? ఏమండి బావగారు? ఏ అరవకు, అరిస్తే అందరూ వచ్చేస్తారు. వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. నువ్వు చేసిన పని అందరికీ తెలుస్తుంది. నువ్వు చేసిన పని కూడా తెలుస్తుంది. నేనే చేశాను. పాపని ఎందుకు కిడ్నాప్ చేశావే?
నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది నీదే కదా? ఇది పాపని వెతుక్కుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అందరికి పాప కనిపిస్తే నాకు పాపతో పాటు పాప పక్కన ఇది కనపడిందే. అప్పుడే అర్థమైంది పాపని కిడ్నాప్ చేసింది నువ్వేనని. సరే ఏదో పొరపాటును చేశాను. ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, లేదంటే చచ్చిపోతాను. గుండమ్మ ప్లీజ్, గుండమ్మ గుండమ్మ. నన్ను జైలుకి పంపించాలన్నంత పగ నీకున్నా నిన్ను చంపేంత కక్ష నాకు లేదే. అంటే జ్యూస్ లో విషయం. అబద్ధం చెప్పాను. అసలు ఎందుకే నువ్వు ఇలా మారిపోయావు? ఎన్నిసార్లని చెప్పండి నీకు? ఎన్నిసార్లని నీ చెంప పగలగొట్టను? ఎన్నిసార్లు ఇక మీదట ఇలాంటి పనులు చెయ్యొద్దు అని వార్నింగ్ ఇచ్చాను? మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు. నిన్ను గొడ్డును బాదినట్టు బాదుతున్నా బుద్ధి రావట్లేదేంటే నీకు? ఆ గొడ్డు కంటే హీనమైపోయి ఉన్నావన్నమాట నువ్వు. చూడు, ఇక మీదట ఇలాంటివి చెయ్యొద్దని నేను చెప్పను. ఎందుకంటే నువ్వు మారవు. నేను చెప్పేది పిల్లల గురించి కాదు. నీ దగ్గరకు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన ఆ పాప కిడ్నాప్ అయింది కదా, తన గురించి. దొరికేసింది కదా, కానీ ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు కదా. అంచేత అసలు కిడ్నాపర్స్ ఎవరో తెలుసుకోవాలి. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇస్తే. పోలీస్ కంప్లైంటా? ఎందుకండి? మన ఇంటికొచ్చిన పిల్లని మన ఇంటి దగ్గరే కిడ్నాప్ చేశారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి కదా. అరే, ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేసే బెదవులు అయ్యుంటారు. లేదు గుండమ్మ, ఇదెవరో బయట వాళ్ళు చేసిన పనిలా అనిపించడం లేదు. నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరో కావాలని ఈ పని చేసినట్టు అనిపిస్తోంది. ఈయనేంటి ఇలా ఆలోచిస్తున్నారు? ఒకవేళ పోలీస్ కేసు పెడితే కిడ్నాప్ చేసింది లోకేశ్వరి అని తెలిసిపోతుంది. ఇంట్లో నుంచి పాప బయటికి వెళ్లకుండా గేటు దగ్గరికి వెళ్లక ముందే ఎవరో తనకి మత్తు మంది ఇచ్చారో అని చెప్పింది. అంటే ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి. ఏమండి, ఇక టాపిక్ వదిలేస్తారా? అది కాదే, పాప దొరికింది, వాళ్ళ పేరెంట్స్ తో వెళ్లిపోయింది. ఎందుకండి అయిపోయిన దాని గురించి ఓ సాగదీస్తున్నారు? అది కాదు, కిడ్నాపర్స్ ఎవరో తెలిస్తే వాళ్ళ సన్మానం చేస్తారా? మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా కాళ్ళు చేతులు విరిచేస్తాను. విరిచేస్తారు. ఇంట్లో ఉన్న పెళ్ళాం గురించి ఆలోచించరు, కానీ ఎవరెవరి గురించో ఆలోచిస్తారు. అదిగో మళ్ళీ పెళ్ళాం గిళ్ళాం అన్నావంటే. అనక నేను మీ భార్యని కానా? నా మెళ్ళో 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకోలేదా? అదే నేను లైఫ్ లో చేసిన పెద్ద మిస్టేక్. ఆ రోజే డేర్ చేసి మా నాన్న మాట కాదనుంటే చాలా బాగుండేది. అసలు నన్ను భార్యగా ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటండి? నేను అందంగా లేనా? మందంగా పెద్ద పర్వతంలా ఉన్నావు, అదే నా ప్రాబ్లమే. అంటే నేను సన్నబడితే మీరు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తారా? అది నువ్వు సన్నబడ్డప్పుడు కదా. ఏముంది, ట్రై చేస్తూ పోతే ఏదో ఒక రోజు సన్నబడిపోతాను. అప్పటికి ఐ థింక్ మనకి షష్టి పూర్తి కూడా అయిపోతుంది అనుకుంటా. అయినా మీరు కామెంట్ చేసేంత లాభు నేనేమీ లేనులేండి. స్లిమ్ అయిపోయావు నువ్వు. మీరు నేను పక్క పక్కన నిలబడితే మీకంటే కొంచెం లావుగా ఉంటాను. ఏంటి కొంచెం? అవును, 1 ఇంచో 2 ఇంచులో అంతేగా. ఇంచులు కాదే, గజాలు, కిలోమీటర్లు. నిన్ను చుట్టుకోలతో కొలవడానికి
టైలర్ దగ్గర ఉండే టేప్ సరిపోదు తెలుసా? ఏం కాదు. అవునా? అయితే నువ్వెంత లావుగా ఉన్నావో నీకిప్పుడే రుజువు చేస్తాను. ఎలా? ఇరుక్కున్నావు. ఏంటి మాట్లాడుతుంటే వచ్చేసావు? బయట ఎందుకు మాట్లాడుకోడు? ఓహో, బయట కంటే బెడ్రూమ్ అయితే బాగుంటుందన్నా. అర్థమైంది. నువ్వు బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. తలుపు ఎందుకు వేస్తున్నారు? ఏంటా పిచ్చి ప్రశ్న? నైట్ ఎఫెక్ట్. భార్యాభర్తలు ప్రశాంతంగా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు తలుపు ఎందుకు వేసుకుంటారో తెలీదా? ఏంటి నా వర్షన్ తేడాగా ఉంది. అంటే నాకు నిద్ర వస్తుంది. నాకు రావట్లేదు. ఓరి దేవుడు, ఇప్పుడేదో ఒకటి చేసేలా ఉన్నాడే. ఎలా తప్పించుకోవాలి? వద్దండి. వద్దా? నీ గిఫ్ట్ వద్దా? గిఫ్టా? గిఫ్ట్ ఏంటి? నీకోసమే శారీ తీసుకొచ్చాను. రేపు శ్రీరామనవమని మధ్యాహ్నమే తెచ్చిపెట్టాను. మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? నువ్వు నాకు టైం ఇస్తే కదా. రేపు స్వామివారి కళ్యాణంలో నువ్వు ఈ చీర కట్టుకుని కూర్చోవాలి. నేనేం కోరుకుంటానో నీకు తెలుసు గాని పెళ్ళ ఇంతకాలమైనా నువ్వెందుకు దూరం పెడుతున్నావో నాకు తెలియట్లేదు. అంటే అది నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు లోకేశ్వరి. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలియదు గాని నేను మాత్రం నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టు. నువ్వే అర్థం చేసుకో. గుడ్ నైట్. మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెట్టాలని నాకు లేదండి. ఎందుకంటే మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నా కోపం అంతా ఆ గుండమ్మ మీదే. ముందు దాన్ని దెబ్బ కొట్టి ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఆలోచిస్తాను. గుండు, గుమ్మానికి అడ్డంగా ఏం చేస్తున్నావు? ఇదిగోండి, మామిడి తోరణాలు కట్టాలని చూస్తున్నానండి. ఏంటి, స్టూల్ కా? కాదు, గుమ్మానికి. గుమ్మం అక్కడుంటే ఇక్కడేం చేస్తున్నావే? అంటే అందడం లేదండి, స్టూల్ వేసుకుని ఎక్కుదామని. ఎక్కు ఎక్కు. ఒకవేళ పడిపోతే కొంచెం పట్టుకోవచ్చు కదండి. ఆహా, నేను నిన్ను స్టూల్ ఎక్కించి పట్టుకుంటే పడిపోయినట్టు యాక్ట్ చేసి నా మీద పడి నాతో రొమాన్స్ చేసి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేసుకుందామని చూస్తున్నావా? నేనేం అలా అనుకోలేదు. మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో నాకు తెలీదు. అవునే, సన్నగా చీపురు పుల్లలా ఉంటావు కదా, నిన్ను ఎత్తుకుని రొమాన్స్ చేద్దామని చూస్తున్నాను. ఏమో, ఎవరికి తెలుసు. నోరు మూసుకొని తోరణం కట్టుకో. ఏంటి, నువ్వు స్టూల్ ఎక్కితే పడతావో లేదో నాకు తెలియదు గానీ స్టూల్కి మాత్రం మూడిందే. అయితే మీరే కట్టండి, స్టూల్ కదలకుండా నేను పట్టుకుంటాను. హలో, నేనేమి నీలా 3 అడుగులు లేను. 6 feet 6 pack ఇక్కడ. అయితే కట్టండి. ఇవ్వు. ఏం చూస్తున్నావు?
ఆ, మ్హూ. అయ్యో లోకి, అన్ని నేను సర్దుకుంటాను కదా, నీకెందుకు? అంటే ఏంటి? మావయ్య గారు నీ చేతుల మీదుగా కళ్యాణం జరిపించమనేసరికి మేం పనికి మాలిన వాళ్ళలా కనిపిస్తున్నామా? పూజకు కావలసిన వాటిని నేను సర్దడానికి కూడా పనికిరానా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు లోకి. నువ్వేమనుకుని అన్నావో తెలియదు కానీ వినడానికి మాత్రం నీ మాట అలాగే ఉంది. మరి మీ మామయ్య ఏమో నువ్వు పెద్ద, ఇది చిన్న అని ఎరుసుబుద్ధి చూపించినా ఇది కూడా ఈ ఇంటి కోడలే. నానమ్మా, ఇప్పుడు నేను ఏ తప్పు మాట మాట్లాడాను నానమ్మా? నువ్వు తప్పుగా ఏం అనక్కర్లేదు. నువ్వు ఒక్క మాట మాట్లాడితే అందులో 100 అర్థాలు వెతుక్కోవచ్చు. లోకేశ్వరి, ఏంటత్తయ్య? పూజకని ఏర్పాట్లు చేశారమ్మా? అన్నీ చేసేసాం. ఆవిడ గారి చేతుల మీదుగా పూజ జరుగుతుంటే మీరెందుకు పూసుకోవడం? అలా అని ఇంట్లో పూజ పెట్టుకుని పనులన్నీ ఒకరి మీదే వదిలేయలేం కదత్తయ్య. అవును, మీ మావయ్య గారెక్కడా? ప్రతి ఏటా మీ ఇంట్లో కళ్యాణం జరిపించడానికి గుడి నుంచి విగ్రహాలు తెస్తారంట కదా, తీసుకురావడానికి వెళ్లారు. రామ రామ జై జై రామ, రామ రామ జై జై రామ, జానకి రామ జానకి రామ, జై జై రామ, జానకి రామ జై 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 రామ, జై జై రామ జానకి రామ, జానకి రామ సీతారామ, జానకి రామ, రామ రామ జై జై రామ, రామ రామ జై జై రామ, జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జానకి రామ జై జై రామ, జై జై రామ జానకి రామ, జానకి రామ జై జై రామ. అన్నా, కొంచెం తొందరగా పోనీ అన్నా. గుండమ్మ, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్లడంతోనే నీ ప్లేస్ లో అస్సలు కథ మొదలైంది. ఆది బయటికి వెళ్ళాడు, పూజ టైంకి వచ్చేస్తాడు. తను వస్తాడు, కానీ నువ్వు రావు. అప్పుడు పూజ నీ చేతుల మీదుగానే జరుగుతుంది. హే మావా, అర్జెంటుగా వెహికల్ తీసుకొని రమ్మన్నావు. ఎవరి మీద కన్నా గొడవకి వెళ్ళాలా? లేదు మామా, ఒకరిని కిడ్నాప్ చేయాలి. ఎవరో చూపించు మామా, ఎత్తుకుపోదాం. మనం కిడ్నాప్ చేసేది వాడు కాదు, ఆమె.